జై శ్రీరామ్. నా పేరు జయరామ్ గురు స్వామి, మధ్యముడుగు ఆంజనేయ స్వామి దీక్ష పీఠాధిపతి గారు నేను మాట్లాడుతున్నాను. ఈరోజు నేను ఎర్రగొండపల్లి నియోజకవర్గంలో దర్శించడం జరిగింది. ఇక్కడ భక్తుల కోరిక మేరకని. ఎందుకంటే ఇక్కడ రావడం దానికి కారణం ఏమంటే మధ్యముడుగు హనుమాన్ దీక్షకు సంబంధించిన విషయంలో కానీ, అక్కడ భక్తులకు సంబంధించిన విషయంలో కానీ మధ్యముడుగు దేవస్థానానికి ఒక సత్రం ఏర్పాటు చేయాలని ఒక నిర్ణయం ఎంచుకున్నాం. కాబట్టి అక్కడ జనానికి రావడానికి కొద్ది వసతులు ఏర్పాటు సరగడం లేదు. కాబట్టి ఎండోమెంట్ దేవస్థానం వాళ్ళు కట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. కానీ కాకపోతే అక్కడ ఫారెస్ట్ ల్యాండ్ విషయంలో చాలా ఇబ్బందులు పెడుతున్నారు. కాబట్టి దాని కొరకు మేము ఆ బంజారా సత్రంకి ఒక నిర్మాణం చేసి 1 ఎకరా ల్యాండ్ మేము అక్కడ కొన్నాం సొంతంగా. దాని పేరు మీద వెళ్ళి ఇప్పుడు ఒక సత్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాము. దాని అందులో ఇక్కడ మా కోరిక మేరకు ప్రతి గ్రామంలో మా స్వాములు భక్తులు మాలేసిన దానం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఇక్కడ మా గురుస్వాములు చాలామంది వాళ్ళ కోరిక మేరకు రామారావు గురుస్వామి కానీ, బాలు గురుస్వామి కానీ, ఎంపీటీసీ హరిబాబు నాయక్ కానీ, చిగ్లా నాయక్ గారు కానీ, బాబా నాయక్ గారు వీరందరూ తిరుపతి నాయక్ గారు వీరందరూ కోరిక మేరకు ఇక్కడ రావడం జరిగింది. నేను అందుకొరకు కొన్ని తండలుగా బంజారా సాంప్రదాయం ప్రకారంగా భగవంతుని ఇంటింటికి తిరిగి వాళ్ళకు భగవంతుని గురించి సాంప్రదాయం వాళ్ళు తెలియజేసుకుంటూ ఆ విధంగా ధర్మాచార్య ప్రకారంగా ధర్మానికి ప్రకారంగా హిందూ ధర్మానికి మనం ముందుకు పోవడానికి చేసి దాని కార్యక్రమం కొరకు హిందూ ధర్మాన్ని ప్రచారం చేసుకుంటూ మధ్యముడుగు ఆంజనేయ స్వామి దీక్షను ప్రచారం చేసుకుంటూ అదేవిధంగా సత్ర నిర్మాణం కొరకు కూడా వాళ్ళు ప్రచారం చేసుకుంటూ ఆ కార్యక్రమంలో ప్రతి ఇంటింటికి కడపకు హిందూ ధర్మాన్ని నిలబెట్టాలనే ఉద్దేశంతో నేను ఈరోజు ఇక్కడ ఈ ప్రాంతం రావడం జరిగింది. గత 24వ తారీఖు నుంచి గత 3 రోజుల నుంచి ఈ ప్రాంతంలో మనం ఏరియా అంతా ఇల్లు తండలు తిరగడం ప్రాంతం జరిగింది. కాబట్టి ఈరోజు రాత్రి ఈ పాత చెరువు తండలు ఇప్పుడు నిద్ర చేయడం జరిగింది. ఇక్కడ మన భాషా షామిట్ ఇక్కడ నిద్ర చేయడం జరిగింది. ఇక్కడ ఈ తండ అందరు పెద్ద మనుషులందరూ చాలా ఘన స్వాగతం పలికి ఇక్కడ నిద్ర చేయడం జరిగింది. అందరం కలిసి ఇప్పుడు రాత్రి అంతా భజన కార్యక్రమం ఏర్పాటు చేసినాం. ఈ రోజు ఉదయం పూట మనం పిల్లల చెట్టు తండలో దర్శించడానికి ఇక్కడ బయలుదేరుతున్నాం. కాబట్టి ఉన్న ఈ ఎర్రగుంట పాలెం ఏరియా ఉన్న భక్తులందరూ కూడా అందరూ సహకరించాలని చెప్పి, ఎందుకంటే దేవస్థానం కొరకు వచ్చిన జనానికి మనకు చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి అక్కడ స్పెషల్గా ఒక సత్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం. కాబట్టి ఇక్కడ ఆంజనేయ సేవా సమితి ద్వారా నిర్ణయం చేసుకున్నాం. కాబట్టి దాంట్లో బంజారా సేవా సంఘం కూడా మాకు కల్పితం చేసుకుని ఆ కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఈ సాంప్రదాయం విధానం కానీ ఈ ఎర్రగొండపాలెం ఏరియాలో బంజారా నాయకులు కానీ, ఎంప్లాయీస్ కానీ, వేరే భక్తస్తులు ఎవరైనా మన వాళ్ళు హిందూ ధర్మానికి సంబంధించి అన్ని ఆల్ సంఘాలు హిందూ ధర్మానికి సంబంధించిన వాళ్ళు